ఛానల్కు స్వాగతం. పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి పాటించవలసిన కొన్ని నియమాలు చూద్దాం. పిల్లలకు పౌష్టికాహారం. పిల్లలకు రోజు ఒక అరటిపండును తినిపించాలి. దీనిలోని ఏబిసి విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కలిపి తక్షణ శక్తి అందిస్తాయి. రాత్రిపూట గాఢంగా నిద్రపట్టేలా చేస్తాయి. దీంతో పిల్లల్లో చురుకుదనం మెరుగవుతుంది. రోజు భోజనంలో నెయ్యిని వేస్తే శరీరానికి కావలసిన మంచి కొవ్వులు లభిస్తాయి. సరైన పోషణ అందుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో కొద్దిగా తేనె కలిపి తాగిస్తుంటే క్రమంగా నీరసం తగ్గి పిల్లలు ఉత్సాహంగా మారతారు. పెరుగు, జున్ను, చీజులను తినిపిస్తుంటే ఏ, బి, డి, ఈ విటమిన్లతో పాటు కాల్షియం, ప్రోటీన్లు అంది పిల్లలు బరువు పెరుగుతారు, బలంగానూ ఉంటారు. ఉడికించిన కోడిగుడ్లు, మెంతికూర, పాలకూర, తాజా కూరగాయలు, పండ్లు, మొలకలు, పప్పు ధాన్యాలను ఆహారంలో చేరిస్తే ప్రోటీన్లు, పీచులు, ఇతర పోషకాలు అంది పిల్లల్లో నీరసం, బలహీనత తగ్గుతాయి. సాల్మన్, ట్యూనా, సార్జిన్ లాంటి చేపలతో తయారు చేసిన వంటకాలు తినిపిస్తుంటే వారిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, కాల్షియం పుష్కలంగా అంది పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతాయి. పిల్లలకు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఖర్జూరం, కిస్మిస్లను తినిపిస్తుంటే వారిలో రక్తహీనత తగ్గి కండరాలు వృద్ధి చెందుతాయి. ఎముకలు బలోపేతం అవుతాయి. జీవక్రియలు వేగవంతం అవుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఎదగలుగుతారు. ఈరోజు మనం పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.